వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ సరస్వత్యై నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణయంలోని మొదటి దశకంలోని మొదటి శ్లోకం. ఈ మొదటి దశకంలోని 10 శ్లోకాలు భగవంతుని మహిమను గురించి తెలుపుతాయి. మొదటి శ్లోకం: సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావతిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దుష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. ఈ మొదటి శ్లోకంలో గురువాయూరప్ప సామాన్య దైవం కాదని, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అని స్పష్టం చేస్తున్నారు. సాంద్ర ఆనంద అవబోధ ఆత్మకం అనుపమితం కాలదేశ అవధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శతసహస్రేణ నిర్భాస్యమానం. స్వచ్ఛమైన ఆనందానికి, అపారమైన జ్ఞానానికి సాక్షాత్ స్వరూపమైనది, అంటే సచ్చితానంద స్వరూపం. అనుపమితం సాటిలేనిది. కాలదేశ అవధిభ్యాం నిర్ముక్తం దేశము కాలాలకు అతీతమైనది. నిత్యముక్తమైనది. నిగమ శతసహస్రేణ నిర్భాస్యమానం లెక్కలేనన్ని వేదాల చేత కీర్తింపబడినది. తత్ బ్రహ్మతత్వం అటువంటి బ్రహ్మతత్వము అంటే పరమాత్మ తావత్ సాక్షాత్ ఏకంగా ప్రత్యక్షంగా సగుణ రూపంలో గురుపవనపురే గురువాయూర క్షేత్రంలో నిర్భాస్యమానం ప్రకాశింపబడుతోంది. దుష్టమాత్రే పునః కేవలం దర్శించినంత మాత్రం చేతనే భాతి ప్రకాశించుతున్నది. అంత ఆహా, జనానాం భాగ్యం, ప్రజల యొక్క అదృష్టం ఎంత గొప్పది. గురువాయూరప్ప సామాన్య దైవం కాదని, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అని స్పష్టం చేస్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు ఏ భగవంతుడిని అయితే నిరాకారుడు, నిర్గుణుడు అని వర్ణించాయో, ఏ పరమాత్మ అయితే కాలానికి అంటే గతము, వర్తమానం, భవిష్యత్తు మరియు ప్రదేశానికి అంటే ఫలానా చోట మాత్రమే ఉంటాడు అనే నియమానికి అతీతుడో, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఏ కాలంలో అయినా ఉంటాడు, ఆయన కాలంతో పని లేదు. ఆ అనంతమైన పరమాత్మే కరుణతో ఒక భౌతిక రూపాన్ని ధరించి గురువాయూరులో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ శ్లోకం ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనది. ఎందుకంటే వేద పండితులు ఎన్నో జన్మలు తపస్సు చేసి తెలుసుకోవాలి అని అనుకునే బ్రహ్మజ్ఞానం గురువాయూరులోని భక్తులకు అత్యంత సులభంగా కన్నుల ముందు దర్శనం ఇస్తోంది అని కవి అంటున్నారు. మంత్రతంత్రాలు తెలియకపోయినా ఆయనను ఒక్కసారి కన్నులాగా చూస్తే చాలు, అది నేరుగా మోక్షానికి దారితీస్తుంది అని చెప్తున్నారు.
హంతభాగ్యం జనానాం. భగవంతుడు ఇంత సులభంగా దర్శనమిస్తున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మానవ జన్మకు దక్కిన అతిపెద్ద అదృష్టము అని కీర్తిస్తున్నారు భట్టాత్రి గారు. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దుష్టమాత్రే పునరుగు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం. స్వచ్ఛమైన ఆనందానికి, అపారమైన జ్ఞానానికి సాక్షాత్ స్వరూపమైనది, దేశకాలాలకు అతీతమైనది, నిత్యముక్తమైనది, లెక్కలేనన్ని వేదాల ద్వారా కీర్తించబడేది అయిన ఆ పరబ్రహ్మ తత్వం సాక్షాత్తు ఈ గురువాయూరు క్షేత్రంలో మన కన్నుల ముందు సగుణ రూపంలో ప్రకాశిస్తోంది. భౌతిక కన్నులకు ఆ పరమాత్మ తత్వం పూర్తిగా అర్థం కాకపోయినా దర్శనమాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించే ఆ దేవదేవుడు ఇక్కడ కొలువై ఉండటం ప్రజలందరి మహా అదృష్టము అని కీర్తిస్తున్నారు. రెండవ శ్లోకం. ఈ రెండవ శ్లోకంలో లోకంలో ఉన్న సామాన్య జనుల మానసిక స్థితిని వివరిస్తున్నారు. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తత్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశం ఏవాశ్రయామః. ఏవం దుర్లభ్య వస్తుని అపి సులభతయా హస్తలబ్ధే. ఈ విధముగా పొందడానికి ఎంతో కష్టమైన వస్తువు అంటే పరబ్రహ్మం అత్యంత సులభముగా చేతికి చిక్కినప్పుడు యత్ అన్యత్ తత్ వాచావ ధియావా భజతి. వాటిని మాటల చేత కానీ మనస్సు చేత కానీ ఆలోచనలతో కానీ సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. బతః జనః క్షుద్ర తాపేవ స్ఫుటా అయం. అయ్యో, ఆ జనులు అల్పులే అంటే మూర్ఖులే అని స్పష్టంగా తెలుస్తోంది. ఏతే తావత్ వయంతు. ఇటువంటి మేమైతే మా వంతుగా మేము స్థిరతర మనసా మిక్కిలి స్థిరమైన మనస్సుతో అచంచలమైన భక్తితో విశ్వపీడ అపహత్యై ప్రపంచంలోని మా కష్టాలన్నీ మరియు వ్యాధులన్నీ తొలగిపోవటానికి నిశ్శేష ఆత్మానం ఏవం గురుపవనపుర అధీశం ఏవ ఆశ్రయామః. సంపూర్ణ పరమాత్మ స్వరూపుడైన ఈ గురువాయూరప్పను మాత్రమే ఆశ్రయిస్తాము, శరణు వేడుతున్నాము. హిమాలయాల్లో తపస్సు చేసే యోగులకు కూడా దొరకని భగవంతుడు ఇక్కడ గురువాయూరు ఆలయంలో మన కన్నుల ముందు ఉన్నాడు. మన చేతికి అమృతభాండం దొరికినప్పుడు దాన్ని వదిలేసి దాహం కోసం, మురికి నీటి కోసం వెతికేవాడిని ఏమనాలి? మూర్ఖుడు అనాలి. అలాగే భగవంతుడు ఇంత సులభంగా ఎదురుగా ఉన్నప్పుడు ఆయన్ని వదిలేసి చిన్న చిన్న కోరికల కోసం ప్రాపంచిక విషయాల వెంట పడేవారు అల్పులే అని కవి చెప్తున్నారు. చివరగా ప్రజలు ఏమైనా అనుకోని మేమైతే మాత్రం మా రోగాలు, కష్టాలు తీరటానికి అచంచలమైన శక్తితో, భక్తితో ఆ గురువాయూరప్పనే నమ్ముకున్నాము అని తన సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచాధియా వా భజతి బత జనః
క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశం ఏవాశ్రయామః. ఎంతో కష్టపడితే గాని లభించని ఆ పరబ్రహ్మము సాక్షాత్తు గురువాయూరు క్షేత్రంలో ఇంత సులభంగా దర్శనమిస్తున్నారు. ఇంతటి గొప్ప అదృష్టాన్ని వదిలేసి తమ కోరికల కోసం ఇతర విషయాలను మనసులో కానీ మాటల ద్వారా కానీ ఆరాధించేవారు నిజంగా అజ్ఞానులే. కానీ మేమైతే మా కష్టాలన్నీ వ్యాధులన్నీ తొలగిపోవటానికి స్థిరమైన భక్తి శ్రద్ధలతో ఆ సంపూర్ణ పరమాత్మ స్వరూపుడైన గురువాయూరప్పను మాత్రమే శరణు వేడుకుంటున్నాము. ఇక్కడ మేమైతే అంటే నారాయణ భక్తి తిరిగారనమాట. ఆయన అంటున్నారు మేమైతే నేనైతే ఆయన్ని మాత్రమే శరణు వేడుకుంటాను అని తన శరణాగతిని ప్రకటిస్తున్నాడు. 3వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవంతుని దేహం దేనితో తయారైందో ఎంతో అందంగా వర్ణించారు. శ్లోకం. సత్వం యత్తత్ పరాభ్యామ పరికలనతో నిర్మలం తేన తావత్ భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్ స్వచ్ఛత్వాత్ యదచ్ఛాదిత పరసుఖచిద్భర్గ నిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే. సత్వం యత్ తత్ పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్. ఏ సత్వగుణం అయితే ఉందో ఇతరమైన 2 గుణాల చేత, 2 గుణాలు ఏంటి, రజస్సు మరియు తమో గుణాల చేత ఏమాత్రం కలవకపోవటం వలన అత్యంత స్వచ్ఛమైనదో ఆ సత్వగుణము చేతనే భూతై భూతేంద్రియై తే వపుః ఇది బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. పంచభూతాలుగా మరియు ఇంద్రియాలుగా మారి నీ శరీరము ఏర్పడిందని అనేక మార్లు వ్యాసమహర్షి వాక్యాల ద్వారా వినబడుతున్నది. తత్ స్వచ్ఛత్వాత్, ఆ సత్వగుణం యొక్క స్వచ్ఛత వలనే యత్ ఆచ్ఛాదిత పరశుఖ చిద్గర్భ నిర్భాస రూపం తస్మి. ఏదైతే కప్పబడకుండా అంటే బాహ్యంగా స్పష్టంగా వ్యక్తమయ్యే అత్యున్నతమైన ఆనందము, పరమానందము మరియు జ్ఞానము అంతర్భాగంగా గల ప్రకాశించే స్వరూపము శృతిమతి మధురే సుగ్రహే తే విగ్రహే ధన్యాః రమంతే. వినటానికి మరియు తలచుకోవటానికి ఎంతో మధురమైన, సులభంగా గ్రహించటానికి వీలైన నీ ఈ దివ్యమంగళ విగ్రహమునందు పుణ్యాత్ములైన భక్తులు ఆనందిస్తున్నారు. సాధారణంగా మన దేహము పంచభూతాలతో తయారవుతుంది. అందులో సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణాలు కలిసి ఉంటాయి. కానీ పరమాత్మ దేహంలో రజోగుణము అంటే కోపము కానీ, తమోగుణం అంటే అజ్ఞానం కానీ అనేవి అస్సలు ఉండవు. ఆయన దేహం 100% స్వచ్ఛమైన సత్వగుణంతోనే నిర్మితమై ఉంటుందని వ్యాస మహర్షి భాగవతంలో చెప్పారు. ఒక సగుణ రూపం ధరించి ఉంది అంటే దాంట్లో ఈ 3 గుణాలలో ఏదో ఒక గుణం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ విధంగా సగుణ రూపం ధరించిన గురువాయూరప్ప ఆ విగ్రహంలో సత్వగుణం మాత్రమే ఉంది, ఇంకా ఇతరమైనటువంటి రజోగుణం కానీ తమోగుణం కానీ లేవు అని కవి స్పష్టం చేస్తున్నారు. భగవంతుని రూపం అంత పవిత్రమైనది కాబట్టే అందులో నుండి ఎప్పుడూ అనంతమైన ఆనందము, జ్ఞానము ఒక తేజస్సులా ప్రకాశిస్తూ ఉంటాయి.
అటువంటి ఆ గురువాయూరప్ప రూపాన్ని చూడగానే కళ్ళకు మనస్సుకు ఎంతో ప్రశాంతంగా మధురంగా అనిపిస్తుంది. మనస్సు నిలిపి ధ్యానం చేసుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది. అందుకే పుణ్యం చేసుకున్న భక్తులు అందరూ ఈ ప్రపంచాన్ని వదిలేసి ఆ స్వామి అందమైన రూపంపైనే మనసు నిలిపి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు అని ఈ శ్లోకం వివరిస్తోంది. సత్వం యత్తత్ పరాభ్యామ పరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్స్వచ్ఛాద్య యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే. ఓ స్వామి, నీలో రజోగుణ తమోగుణాలు ఏమాత్రం కలవకుండా కేవలం అత్యంత స్వచ్ఛమైన సత్వగుణం మాత్రమే ఉంటుంది. ఆ సత్వగుణమే పంచభూతాలుగా ఇంద్రియాలుగా మారి నీ దేహంగా ఏర్పడింది అని వ్యాసమహర్షి తన వాక్యాలలో చాలాసార్లు స్పష్టం చేశారు. ఆ సత్వగుణం యొక్క స్వచ్ఛత వల్లనే నీ స్వరూపము అజ్ఞానంతో కప్పబడకుండా ఎప్పుడూ అనంతమైన జ్ఞానాన్ని పరమానందాన్ని వెదజల్లుతూ ప్రకాశిస్తోంది. వినటానికి ధ్యానించటానికి అత్యంత మధురంగా సులభంగా ఉన్న నీ దివ్యమంగళ రూపాన్ని ఆశ్రయించి పుణ్యాత్ములైన భక్తులు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు అని శ్రీ నారాయణ భట్టతిరి గారు వివరిస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.